హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అంశం ఏంటంటే భారతదేశంలో మత సంస్కరణ గురించి మన హ్యూమన్ రైట్స్ సభ్యుడైన పందిపాటి అశోక్ కుమార్ గారు వివరిస్తారు. ఈరోజు భారతదేశంలో మత సంస్కరణలు అవసరం అనే విషయాన్ని మనం కొద్దిసేపు మాట్లాడుతున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమం అనేది ముఖ్యమైనటువంటి విధానంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మత సంస్కరణ ఉద్యమాలు బయలుదేరింది మధ్యయుగంలో ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, తర్వాత వివేకానంద, తర్వాత ఈ విధంగా రామకృష్ణ పరమహంస, ఇలాంటి మత గురువులు, మత ప్రవిష్టులందరూ కూడా మత సంస్కరణని ప్రవేశపెట్టారు. ఆ మత సంస్కరణ ఉద్యమంలో ఈ హైందవ మతంలో ఉన్నటువంటి లోటుపాట్లు, తప్పులు వీటన్నిటిని కూడా వాళ్ళు ధైర్యం చేసుకొని భారతదేశానికి ఎలాంటి హైందవత్వంలో ఎలాంటి మతాన్ని ఏ విధంగా ప్రజలు అనుసరిస్తున్నారు, మంచి బాట ఏ విధంగా వేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు మత సంస్కరణ ఉద్యమాలు ప్రవేశపెట్టినారు. అదేవిధంగా ఈరోజు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, టెక్నాలజీ పెరిగినటువంటి ఈ పరిస్థితుల్లో, శాస్త్రీయత ప్రతిదీ కూడా శాస్త్రీయంగా ఆలోచించేటువంటి ఈ పరిస్థితుల్లో హైందవ మతాన్ని కానీ క్రైస్తవ మతాన్ని కానీ అవలంబించినటువంటి ఈ భారతదేశ పౌరులందరూ కూడా ఈ మత సంస్కరణ అనేది అంశాన్ని వివిధ మతాల్లో ప్రవేశపెట్టుకుని ఇప్పుడున్నటువంటి నవీన భారతదేశానికి, అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశానికి ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు కావాలి, ఏ విధమైనటువంటి మంచి మార్గాలు కావాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఆ ఉద్దేశ ప్రకారంగా ఈ మత సంస్కరణలు ప్రవేశపెట్టినట్లయితే ఈ భారతదేశం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆదిమ కాలంలో ఉన్నటువంటి అంటరానితనము, కుల వివక్ష, తర్వాత మత వివక్ష, తర్వాత ఒకరినొకరు ఒక మతాన్ని ఒక మతం దూషించుకోవటం, ఇవన్నీ కూడా ఈ నవీన యుగంలో శ్రేయస్కరమైనది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మతోన్మాదులు కొంతమంది క్రైస్తవ మతోన్మాదులు కానీ, హిందూ మతోన్మాదులు కానీ, ముస్లిం మతోన్మాదులు కానీ, కొంతమంది మతోన్మాదుల వలన ఈ భారతదేశం అంతా కూడా అనేక విచ్ఛిన్నమైనటువంటి కరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతా ఉంది.